ఒక పెద్ద పల్లెటూరులో రాము అనే గొర్రెల కాపరి ఉండేవాడు. ప్రతి ఉదయం తన గొర్రెలను తీసుకుని అడవికి వెళ్లి గడ్డి మేసించేవాడు. ఊరిలో అందరూ అతన్ని మంచి బాలుడని భావించేవాడు. ఒక రోజు రాముకు చిన్నపాటి ఆట్లాగా ఒక అల్లరి తలకొచ్చింది. గొర్రెల దగ్గర నిలబడి పెద్దగా అరవసాగాడు. పులి వచ్చేసింది, పులి వచ్చేసింది. గ్రామస్తులు భయపడి కర్రలు, రాళ్ళు పట్టుకుంటూ వచ్చారు. కాని అక్కడ ఎక్కడా పులి లేదు. మిమ్మల్ని ఆట పట్టించానంతే అన్నాడు. గ్రామస్తులు కోపంగా, రాము, అబద్ధం చెప్పొద్దు, పులి నిజంగానే వస్తే నిన్నెవ్వరూ కాపాడలేం అని హెచ్చరించారు. కాని రాము మళ్ళీ రెండో రోజు కూడా అదే చేశాడు. పులి వచ్చింది, పులి వచ్చింది అని అరవగానే గ్రామస్తులు పరుగెత్తుకుంటూ వచ్చారు. మళ్ళీ అబద్ధమని తెలుసుకుని ఈసారి ఇంకా ఎక్కువ కోపగించుకున్నారు. మూడో రోజు నిజంగానే ఒక పులి అడవిలోంచి వచ్చి గొర్రెలపై దాడి చేసింది. భయపడ్డ రాము ఊరంతా వినిపించేలా అరవసాగాడు. పులి వచ్చింది, నిజంగానే పులి వచ్చింది. కానీ గ్రామస్తులు మళ్ళీ అబద్ధమే చెబుతాడేమో అని భావించి ఎవరూ రాలేదు.